రైట్, ఇక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంగ్ రిలీజ్ కి సంబంధించి పూర్తి వివరాలు మా కొలీగ్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ యామిని. మొత్తానికి జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటోంది. అయితే ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, ముఖ్యంగా చెప్పాలంటే జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీకి సంబంధించి ఆ నిబద్ధతను చాటుకునే క్రమంలో కొంతమంది సాంగ్స్ని రిలీజ్ చేస్తున్నారు, కొంతమంది అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తి కొనిదెల సునీల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఒక పాటని లాంచ్ చేయబోతున్నారు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా మన ప్రైమ్ నైమ్ టీవీ యాజమాన్యానికి, ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులకు నా హార్దిక శుభాకాంక్షలు ఈ 11th ఫార్మేషన్ డే సందర్భంగా. సో ముఖ్యంగా ఇది నేను భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొంటూ కోట్లాది మంది విశేష ఆదరాభిమానాలు చూరగొంటున్న మన పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా వంతు సహాయంగా, నా వంతు కర్తవ్యంగా ఈ పాటను డెడికేట్ చేయబోతున్నాను. మనం త్వరలో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ మనం చూడబోతున్నాము. 10 సంవత్సరాల నుంచి మనం పవన్ కళ్యాణ్ గారు అంటే ఉంటూ మన జనసేన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదములండి. చాలా సుదీర్ఘ ప్రయాణం అని చెప్పాలి ఇది. ఎందుకంటే చాలామంది స్టార్టింగ్లో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఆగిపోతుందని, లేదంటే 2014 తర్వాతే పార్టీ ఇంటికి వెళ్ళిపోతుందని అనేక అపహాస్యాలు చేసి నవ్వుకున్నటువంటి పరిస్థితి. కానీ వాటన్నిటినీ ఎదురొడ్డి ఈరోజు ప్రజాసేవే పరమావధిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ప్రజాసేవకై పరితపిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. సో ఆయన ఆశయాలు మీకు ఏ రకంగా అట్రాక్ట్ చేసినాయి అని చెప్పొచ్చు? అసలు ఆయన గురించి ఎంత చెప్పాలన్నా కూడా సరిపోదండి, టైం సరిపోదు. సో తొందరలో ఆ యొక్క ఫలితం చూడబోతున్నారు. ఆయన పడిన కష్టము, ఆయన పడిన ఆవేదన, ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ తొందరలోనే మనం ఆ ఫలితం చూడబోతున్నాము. డెఫినెట్గా వీ విల్ గెట్ వాట్ యు కాల్ సక్సెస్ అండి. సో లాంచ్ చేసే ముందు మా CEO వెంకటేశ్వర సార్ ఉన్నారు. సో మీకు వెల్కమ్ చెప్తారు. సో మొత్తానికి 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జన సైనికులందరూ కలిసి క్రియాశీలకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాటని రాష్ట్ర అభివృద్ధికై అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఈ సాంగ్ క్రియాశీలకంగా ఉద్దేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నడుస్తున్నటువంటి రాజకీయాల్లో జనసేనాని ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు, ఎటువంటి పాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అనేటువంటి విధంగా ఆ మీనింగ్ వివరించేలాగా, ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ సాంగ్ని క్రియేట్ చేశారు. దాన్ని ఇప్పుడు మా CEO వెంకటేశ్వర సార్ అలాగే కొనిదెల సునీల్ గారు ఇద్దరూ కలిసి లాంచ్ చేస్తారు. ప్లీజ్ సార్. జై పవర్ స్టార్, జై హో పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై హో పవర్ స్టార్. మార్పు కోసమే పవర్ స్టార్, జనం కోసమే పవర్ స్టార్, భవిత కోసమే పవర్ స్టార్, భవితను మార్చే జనసేన. హలో ఏపీ, వెల్కమ్ జేఎస్పీ. స్వాగతం మనసులన్నీ మార్పు కోసం సాధిస్తాయి నీ జయం. పడుగున బతికే బానిసలు ఎదురు చూసిన బలమతడు, నక్కల మూకల అడవుల్లో గర్జించే తొలి సింహమ్మతడు. పవర్ స్టార్ మన సేనాని, పవర్ స్టార్ జనసేనాని, పవర్ స్టార్ ఇక రాజ్యం మనదే అవ్వాలి. పవర్ స్టార్ మన సేనాని, పవర్ స్టార్ జనసేనాని, పవర్ స్టార్ ఇక రాజ్యం మనదే.
ఇది ఎక్కడ ఉండాలేలే రాజ్యంలో ఆ పేదెవరని అడుగడితే అదిరింది ఆ రాచరికం పవనిజం సరిలేని వెపన్ వీరులెందరో గురువులుగా వారి పాటలే పాఠముగా అలుపు గెలుపు చూడడిగా జన కళ్యాణం కోరె పవన్ ఈ జ్వాలలో సమిధనుగా ముందడుగేసే సైనికుడై కొనిదల సునీల్ అనే నేను శ్రామికుడవుతా నీ కోసం. మన సేనాని పవర్ స్టార్ జనసేనాని పవర్ స్టార్ ఇక రాజ్యం మనదే అవ్వాలి పవర్ స్టార్ మన సేనాని పవర్ స్టార్ జనసేనాని పవర్ స్టార్ ఇక రాజ్యం మనదే అవ్వాలి. హలో బాయ్ బాయ్ వైసీపీ హలో బాయ్ బాయ్ వైసీపీ చూసాం ఎంత అద్భుతంగా పాట వచ్చిందంటే హలో ఏపీ వెల్కమ్ జేఎస్పీ, హలో ఏపీ బై బై వైసీపీ ఈ ట్యాగ్ లైన్ పెట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా జనసేన ఎంత క్రియాశీలక పాత్ర, ఎంత ముఖ్య భూమిక పోషిస్తుందనేది మనం చూస్తున్నాం. సో 3 పార్టీలని కలపడంలో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పాటలో కూడా మీరు దాన్ని ప్రతిధ్వనించారు. సో దీని గురించి ఏం చెప్తారు? దెర్ ఇస్ నో వర్డ్స్ అండి. యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం మన కూటమి విజయం సాధించబోతుందని ప్రగాఢ సంకల్పం మంది. తప్పకుండా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, మొత్తానికి ఆనందానికి అవధులు లేవు, అలాగే మాట్లాడడానికి మాటలు లేవు. అందుకనే పాట రూపంలో ఈ పాటని అంకితం చేసాం ప్రజలందరికీ అంటూ కూడా కొనిదెల సునీల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.